హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాల్టి మన కథ పేరు గంగ మంగ. ఒక ఊర్లో గంగ మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటున్నారు. గంగ తనకున్న 2 గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉండేది. మంగ తన 8 గేదెలతో పాలు అమ్ముకొని బతుకుతూ ఉంది. ఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పుగా తీసుకుంది. ఎన్ని రోజులైనా నెయ్యిని తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాలిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగాలా అని ఆలోచించగా గంగ ఒకనాడు, మంగక్క, నువ్వు నా దగ్గర 6 నెలల క్రితం కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు కదా, ఇప్పుడు నా దగ్గర లేదు, చుట్టాలు వచ్చారు, కాస్త నెయ్యి బాకీ తీరుస్తావా అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి, నీ దగ్గర నేను అప్పు చేయడం ఏంటి, 8 గేదెలను నేనెక్కడా, ముష్టి 2 గేదెలతో బతికి ఈడుస్తున్న నువ్వెక్కడా అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకు కన్నీళ్లు జలజలా రాలాయి. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధిపతికి ఫిర్యాదు చేసింది. మరునాడు న్యాయసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ, అయ్యా, ఇదేమి న్యాయం, 8 గేదెలున్న నేను 2 గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడికి పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడింది. మంగ మాటలను గమనించిన న్యాయాధికారి ఆమె మాటల్లో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు. ఆ రోజు తన న్యాయస్థానం ముందు దారినంతా బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగా మంగ ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ లోపలికొచ్చారు. భటులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్ళిచ్చారు. గంగ కేవలం సగం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగకి 3 చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో, ఏమ్మా, 3 చెంబుల నీళ్ళు ఇచ్చినా నువ్వు నీ కాళ్ళ బురదను వదిలించుకోలేకపోయావు. గంగ మాత్రం సగం చెంబుడు నీటితో శుభ్రం చేసుకుంది. 8 గేదెలున్నా నీకు పొదుపు చేయటం చేత కాదు, దుబారా చేయటం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే గంగకి ఇవ్వాల్సిన కిలో నెయ్యితో పాటు మరో 4 కిలోల నెయ్యి కలిపి మొత్తం 5 కిలోల నెయ్యి ఇచ్చేయి, లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు. చేసేదేమీ లేక మంగ గంగకు 5 కిలోల నెయ్యిని ఇచ్చింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరి దగ్గరైనా అప్పు చేసినప్పుడు వెంటనే తిరిగి ఇచ్చేసేయాలి, లేకపోతే ఆలస్యంగా అయినా సరే తిరిగి ఇవ్వాలి. ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేసి అప్పుని ఎగ్గొట్టాలని చూస్తే మనం తీసుకున్న అప్పు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.